కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కోతలు షురూ అయ్యాయి. వనపర్తి జిల్లాలో పౌల్ట్రీ రైతులకు కరెంటు కష్టాలు అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. అమరచింత మండలం నందిమలలో రాజసింహారెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫామ్లో 6,000 కోళ్లు మృతి చెందాయి. అసలే వేసవి కాలం, ఆపై విద్యుత్ అంతరాయం. దీంతో పెరిగిన ఉష్ణోగ్రతలకు ఊపిరాడక పౌల్ట్రీ ఫామ్లోని కోళ్లు ఒక్కొక్కటిగా నేలకొరిగాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ రైతు రాజసింహారెడ్డి మండిపడుతున్నాడు. కరెంటు మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా నాకు కరెంట్ అనేదే లేదు. ఈ విధంగా ఈ విద్యుత్ శాఖ తీసుకునే నిర్ణయం వల్ల ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఇన్ని కోడిపిల్లలు చనిపోతే ఈరోజు నా ఫ్యామిలీ అనేది బజార్న పడింది. దీనికి ఏ విధమైన సరే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. కానీ ప్రతిసారి నేను పోయి అధికారులను అడుక్కొని కానీ అడిగితే కానీ కరెంట్ ఇచ్చేది చాలా కష్టంగా ఉంది. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దీన్ని ఏ విధంగానైనా సరే కొద్దిగా రెక్టిఫై చేసి మమ్మల్ని చాలా ఈ ఇబ్బందుల్లో నుంచి నన్ను గట్టెక్కించాలని కోరుతున్నాను. కానీ 6,000 కోళ్ళు అంటే నేను ఏం చెప్పాలో, ఎవరికి చెప్పుకోవాలనేది కూడా నాకు అర్థం కాకుండా ఉంది నా పరిస్థితి. నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నందిమల గ్రామ సర్పంచ్ని. అయితే నిన్న పౌల్ట్రీ యజమాని అయిన రాజసింహారెడ్డి కోళ్ళ షెడ్లో నిన్న కరెంటు సరిగా ఇవ్వడం లేనందువలన చాలా కోళ్ళు మృతివాత చెందాయి. దానికి చాలా నేను దిగ్భ్రాంతి చెందుతున్నాను. యాక్చువల్గా ఏమవుతుందంటే నందిమల గ్రామంలో కరెంటు తీవ్రత చాలా సమస్యలు ఉన్నాయి. గత ఎలక్ట్రికల్ అధికారులైన ఏఈ గారికి చాలాసార్లు నేను విన్నపించుకున్నా. నందిమల గ్రామంలో కరెంటు ప్రాబ్లం చాలా ఉన్నాయి, దాన్ని రెక్టిఫై చేసేసి ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పి గత 2 నెలలకి వెళ్ళి నేను గెలిచినప్పటి నుంచి కరెంటు సమస్య మీద నేను అడుగుతూనే ఉన్నా. ఏడీ గారిని అడిగినా అందరిని అడుగుతూనే ఉన్నా, కానీ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. సో దానివల్ల అప్పుడు రెస్పాండ్ అయ్యింటే ఈ పౌల్ట్రీ యజమానికి ఇంత నష్టం జరగకుండా ఉంటుండే ఆల్రెడీ ఇంతవరకు.